Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Friends, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీ వచ్చిందంటే ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్. స్మార్ట్ మనీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ఒక ఎంట్రీ వచ్చింది, లిక్విడిటీ ఎంట్రీ అయితే ఇంకోటి వచ్చింది. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ నేను అప్పట్లాగే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే చెప్తాను, కానీ లిక్విడిటీ ఎంట్రీ అయితే సీక్రెట్ గా ఉంచుతాను. బికాస్ అది ప్రీమియం క్లాస్ లో లైక్ నా క్లాసెస్ లో టీచ్ చేస్తాను కాబట్టి సో ఇక్కడైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. యాక్చువల్లీ చెప్పాలంటే అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ లో ఏం జరగబోతుంది ఏంటి అనేది. సో అది పెద్ద నాకు తెలిసి పెద్ద థింగ్ ఏం కాదనుకుంటాను. ఓకే, స్లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినాను. ఓకే, వీడియోలోకి వెళ్లే ముందు మేము లైక్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు అదొక బూస్ట్ అప్ అండ్ కాన్ఫిడెన్స్ గా బిల్డప్ చేసినట్టు ఉంటుంది. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ అండ్ స్ట్రాటజీస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఇంకా ఆసక్తి. సో అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నాకు ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ లో ఏం జరగబోతుంది అనేది. ఇది ప్రీవియస్ మార్కెట్ అంతా కన్సల్టేషన్ జరిగింది, అది ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. లైక్ ఏంటంటే ఒక మార్కెట్ ఏంటంటే దీని మీద పైకి తీసుకెళ్ళలేకపోతుంది ఏంటంటే లైక్ చాలా మంది 48,000 కాల్ ఆప్షన్ రెసిస్టెన్స్ కూడా ఇక్కడ స్టాప్ చేస్తుంది అనమాట. మార్కెట్ దీని మీద పుష్ చేయడానికి పవర్ సరిపోవట్లేదు, ఫ్యూయల్ సరిపోవట్లేదు. సో అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే మీకు ఇక్కడ చెప్పాను సంథింగ్ ఇక్కడ లిక్విడిటీ ఉన్నది. ఆ లిక్విడిటీ లైక్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నది, అన్నిటికీ ఆర్డర్ ఫ్లో టచ్ చేసింది మార్కెట్. చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీ మీకు నేను చెప్పాను కూడా ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉన్నది, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది కూడా ఈరోజు మార్కెట్ చూసుకుంటే. ఓకే, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసిన తర్వాత లైక్ మార్కెట్ సింగిల్ క్యాండిల్లోనే ఈ ఏదైతే ఈక్వల్ హైస్ ఉన్నాయి చూడండి, ఆ ఈక్వల్ హైస్ అంతా లిక్విడిటీ తీసుకొని సింగిల్ క్యాండిల్లోనే క్లోజ్ అయిపోయింది. నేను మీకు ఈ కాన్సెప్ట్ కూడా చెప్పాను. మీరు చాలా మంది అనుకున్నారు ఏంటంటే మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్పాను, కానీ మార్కెట్ అవ్వకముందే నేను ఈ కాన్సెప్ట్ కూడా చెప్పాను. సో ఓకే, నేనైతే ఎవరిని లైక్ ఏంటంటే ట్రేడ్ చేయమని కానీ లేకపోతే ఏంటంటే జస్ట్ నేను ఏంటంటే ఆ రోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది, అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే స్ట్రాటజీస్ ఎలాగుంటాయి, ఆర్డర్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడమే ఛానల్లో పెడుతున్నాం తప్ప మిమ్మల్ని ఎవరిని ఏంటంటే లైక్ క్లాసెస్ తీసుకోండి లేకపోతే మేము మనం ఫోర్స్ చేయట్లేదు సార్. ఇలా మేము సో ఏంటంటే జస్ట్ ఏంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంతే తప్ప దాని మించి ఇంకేంటంటే నెగిటివ్ ఇంటెన్షన్ అయితే లేదు. సో ఓకే, సమ్ నెగిటివ్ కామెంట్స్ రావచ్చు, ఇద్దరు ముగ్గురు కోసం అయితే వేరే వాళ్ళు అయితే ఎవరైతే వింటున్నారో వాళ్ళ కోసం అయితే క్లాస్ అయితే ఆపలేను కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఏరియాలోనే లిక్విడిటీని అంతా తీసుకొని మార్కెట్ ఏంటంటే సింగిల్ క్యాండిల్లోనే ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే ఇక్కడ కింద క్లోజ్ అయింది. సో ఇదేంటంటే లిక్విడిటీ తీసుకొని వస్తున్న క్యాండిల్ మాట ఇది. ఇక్కడ ఎంట్రీ ఎలా ప్లాన్ ఏంటంటే సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది క్లాసెస్ లో టీచ్ చేస్తానని చెప్పాను కదా. సో అయితే ఆ ఎంట్రీని ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇంకా మార్కెట్ అనేది లిక్విడిటీ తీసుకుని వస్తుంది. సో ఇది ట్రెండ్ లైన్ కూడా ఉంది, లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది అని చెప్పేసి మనకి ఒక కన్ఫర్మేషన్ కలిగింది అనమాట. సో 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి మనం ఎలా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం ఏంటనేది చూద్దాం. ఇక్కడ లిక్విడిటీ తీసుకుని క్లోజ్ అయిన చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ కూడా ఇచ్చింది. మళ్ళీ ఏంటంటే ఆ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కదా, ఈ క్యాండిల్ ఇలాగా ఇక్కడ ఏరియాలో ఉన్న లిక్విడిటీ అంతా తీసుకొని ఓకే ఈ ఏరియాలో లిక్విడిటీ అంతా తీసుకొని మార్కెట్ ఏంటంటే కింద క్లోజ్ అయింది. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇచ్చింది. లైక్ ఇది చూసుకుంటే ఇది ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. సో ఇక్కడ ఒక ఎంట్రీ ఉన్నది, ఆ ఎంట్రీ ఇక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ లోకి ఎంట్రీ ఈ ట్రెండ్ లైన్ చూడండి, ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది. మన ట్రెండ్ లైన్ టార్గెట్ ఏం చూసుకుంటే ఇక్కడ వరకు అన్నమాట, ఫస్ట్ టార్గెట్ ట్రెండ్ లైన్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట, ఫస్ట్ టార్గెట్. సో ఓకే, నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎక్కడ ఉన్నది ఏంటనే చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఆ పుల్ బ్యాక్ మార్కెట్ స్వీప్ చేసింది, మళ్ళీ ఈ లోవర్ లో బ్రేక్ చేసింది. ఈ లోవర్ లో బ్రేక్ చేసిన తర్వాత మన ఆర్డర్ బ్లాక్ ఏది ఇది మాట, ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఓకే, మళ్ళీ ఏంటంటే మళ్ళీ మార్కెట్ రివర్స్ లో ఈ పుల్ బ్యాక్ క్రాస్ చేసింది. పుల్ బ్యాక్ క్రాస్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ పుల్ బ్యాక్ క్రాస్ చేస్తే ఇండ్యూస్మెంట్ అయినట్టు. ఇండ్యూస్మెంట్ అయితేనే మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం అన్నమాట, ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ. సో ఈ ఏరియాలో ఎంటర్ అవుతాం, ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఇదంతా స్టాప్ లాస్ ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇది ఇస్తాం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ మన ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ మాట. నేనైతే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను బికాజ్ ఏంటంటే ట్రెండ్ లైన్ టార్గెట్ కూడా ఇక్కడ వరకే. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓకే ఈ టార్గెట్ ఇక్కడ వరకు ట్రైల్ చేసుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే 50 minutes టైం ఫ్రేమ్ లో ఏంటంటే ఇది ఒక బుల్లిష్ ట్రెండ్ లో ఉందన్నమాట. లైక్ ఇదంతా ఒక బుల్లిష్ ట్రెండ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట ఇది. దీన్ని టచ్ చేసి మళ్ళీ మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవచ్చు, అందుకే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయామాట. మనకి రిస్క్ రివార్డ్ చూసుకుంటే చాలా తక్కువ ఇచ్చింది దీనికి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీకి అయితే. లిక్విడిటీ ఎంట్రీకి అయితే చాలా పెద్ద టార్గెట్ పెద్ద ఎంట్రీ వచ్చింది.
ఇది అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 40 పాయింట్స్ అలా ఉంది. ఈ టార్గెట్ వరకు చూసుకుంటే ఇది 1:3 వచ్చిందన్నమాట. సో ఓకే, ఈ రోజు ఎంట్రీ అయితే ఇదన్నమాట. లిక్విడిటీ ఎంట్రీ ఇక్కడ వచ్చింది, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చింది, కాకపోతే ఏంటంటే చాలా క్విక్ గా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అనమాట. ఇది లైక్ ఇది ఉంది చూడండి, ఇక్కడ కూడా ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చిందన్నమాట. ఓకే, కాకపోతే వెంటనే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అంటే టార్గెట్ చెప్పాను కదా మీకు, ఇక్కడ లైక్ డిమాండ్ జోన్ ఉంది, అందుకే మనం ఈ ఎంట్రీ తీసుకోకూడదు అనమాట. లైక్ ఈ ఎంట్రీ అయితే తీసుకోకూడదు. సో అందుకే ఈ ఒక్క ఎంట్రీ సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే ఈ ఎంట్రీ ఉంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రోజు చెప్పిన టాపిక్ లో కానీ ఏదైనా కాన్సెప్ట్ పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే డీటెయిల్ గా మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.